లేదు మరి. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధనా శెట్టి. నేను వచ్చేసి మా ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తున్నాను. అండ్ నేను ఏ ప్లేసెస్ కి వెళ్ళినానో మీకు వీడియోలో అర్థమైపోతుంది. మాది మొత్తం వచ్చేసి 4 days ట్రిప్ అన్నమాట. సో నేను వ్లాగ్స్ ఎలా అప్లోడ్ చేస్తానంటే Day 1, Day 2, Day 3, Day 4 అలా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి Day 1. మేము ఎర్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి. మేము ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నామంటే మహారాష్ట్రలో తుల్జా భవానీ టెంపుల్ కి వెళ్తున్నాం. మేము మొత్తం వచ్చేసి 15 members వెళ్తున్నాం. ట్రావెల్స్ ఉంటాయి కదా, మేము ఆ ట్రావెల్స్ లో వెళ్తున్నాం. మీకు ఈవెన్ ఈ ట్రావెల్స్ లో దేంట్లో వెళ్తున్నామో అవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. అది వచ్చేసి లాస్ట్ వీడియోలో పెడతాను, సో మీరు అక్కడ చూడొచ్చు. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఏ బ్లాగ్ మిస్ అవ్వకండి. మీకు ఫన్ కూడా ఉంటుంది వీడియోస్ లో. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధనా శెట్టి. మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. సో మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్నూన్ 1:30 అయ్యింది తుల్జా భవానీ టెంపుల్ కి రీచ్ అయ్యే వరకు. మేము వెహికల్ పార్క్ చేసి ఇంకా వెళ్ళిపోయినాం. పార్కింగ్ నుంచి టెంపుల్ కి ఒక 5 minutes వాక్ ఉంటది. టెంపుల్ దగ్గర ఇలా గణేష్ ని పెట్టినారు. ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే టెంపుల్. ఇక్కడ చెప్పులు వేసుకొని రాకండి. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ లో వస్తే చెప్పులు అక్కడే దాంట్లోనే వదిలేసి రండి. లేదంటే బయట అక్కడ మనీ ఇచ్చి మీ చెప్పులు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ 4 members వి చెప్పులు పోయినాయి అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ వి. మనకి టెంపుల్ ఎంట్రీలోనే మనకి కింద ఈ తాబేలు కనిపిస్తుంది. ఇంకా అక్కడ మొక్కి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. మనం టెంపుల్ లోపలికి ఇలా ఎంటర్ అవుతాం. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇదే మెయిన్ టెంపుల్, మీకు ముందు కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ బయట గణపతిది టెంపుల్ ఉంది చిన్నది, అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము లైన్ లోకి వెళ్ళిపోయినాం. అంటే టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మనం లైన్ చాలా పెద్దగా ఉంటది, అంటే నడవాలి. అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేదు, కానీ మనం చాలా నడవాలి లోపల, టెంపుల్ లోపల. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ లేదు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. అక్కడ మీకు వీడియోలో పూజారి కనిపిస్తున్నాడు కదా, అందరికి బొట్టు పెడుతున్నాడు. ఆ పూజారి అపోజిట్ లోనే తుల్జా భవానీ మాత ఉంటది. నా ఫేస్ పైన బొట్టు చూసారా? ఇక్కడ ఈ టెంపుల్లో 3 fingers తో పెడతారనమాట. మనం టెంపుల్ నుంచి బయటకి రాగానే మనకి ఇలా 3 temples కనిపిస్తాయి అనమాట. ఇవి ఎగ్జాక్ట్ గా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ టెంపుల్ 800 years బ్యాక్ కట్టిన టెంపుల్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. టెంపుల్ లోపలనే ఇక్కడ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఈ గోపురమే మెయిన్ టెంపుల్. ఈ గోపురం ఒక్కటి కలర్ వేసి ఉంటది. టెంపుల్ మొత్తం నార్మల్ గా ఇప్పుడు మీకు చూపించినట్టు వీడియోలో అలానే ఉంటది. ఇంకా మేము టెంపుల్ లో ఒక 5 minutes కూర్చొని బయటకు వచ్చేసినాం. బయటకు రాగానే ఇంకా మీకు అన్ని షాప్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి. ఇక్కడ ప్రసాద్ వచ్చేసి మొత్తం మిల్క్ తో చేసిన స్వీట్స్ ఉంటాయి, బాదుషా, ఇవన్నీ స్వీట్స్ ఉంటాయి అక్కడ. అండ్ స్వీట్స్ అని బాగున్నాయి, మేము టేస్ట్ చేసినాం. పార్కింగ్ చేసినాం అన్నా కదా, అక్కడ బయట మనకి శివాజీ స్టాచ్యూ ఉంటది. ఇప్పుడు మేము ఇంకా గోకర్ణకి స్టార్ట్ అయిపోయినాం. అంటే మధ్యలో ఒక దగ్గర ఆగి లంచ్ చేసి అక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ ఒక 1 hour జర్నీ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ లో ఆగినాం. వాళ్ళకి 100 rupees పే చేసినాం మేము అక్కడ తిన్నందుకు. ఇప్పుడు ఇక్కడ తినడానికి ఆగినాం. ఇప్పుడు లంచ్ చేసేసినాం. అయితే ఇప్పుడు ఏమైందంటే మా అందరం చెప్పులు ఇప్పినమాట, ముగ్గురు చెప్పులు మాయమైపోయినాయి. అయ్యో, నేను అందుకే కొత్త చెప్పులు తెచ్చుకున్నారు, మొన్ననే తెచ్చుకున్నారు. సేఫ్టీకి నేను ముందు అలా షాప్ లో పైసలు పెట్టి అట్ట ఇప్పేసి వచ్చింది. నేనైతే ఫ్రీగా ఇప్పుకోరు మీరు. 10 రూపాయలు నాకు 3000 చెప్పులు మిగిలినాయి ఇప్పుడు, లేకపోతే చేతున్నాయి చెప్పులు. తుల్జా భవానీ జాగ్రత్త. ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు తాత చెప్పులు కాదు, షాప్లలో పెట్టాలి. పోతే 10 రూపాయలు, వేరే చెప్పులు కూడా కొట్టుకోకూడదు. ఓకే, హలో గైస్, నా చెప్పులు అయితే పోయినాయి ఈ రోజు. నాకు చాలా బాగా అంటే 1000 రూపీస్ అనమాట. ఎన్ని డేస్ అవుతుంది చెప్పు?
కొన్ని 2 months అవుతుంది పోయినాయి. కనీసం ఒక 10 సార్లు ఇటు వేసుకున్నానో లేదో పోయినాయి ఈజీగా. సో పైసలు పెట్టి అక్కడ చెప్పులు వదలండి గైస్. ఫ్రీగా అక్కడ ఎక్కడైనా పెట్టినారనుకో చెప్పులు పోతాయి. 10 రూపాయల కోసం తీసుకుంటే 1000 రూపాయలు వస్తువులు పోతాయి. అంతే గైస్, అంతే అంతే. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేదు, మా టూత్ పేస్ట్ లో ఉప్పు. ఏం పేస్ట్ వాడుతుంది మీరు? మళ్ళీ మేము డాబర్ రెడ్ పేస్ట్. అది ఉప్పు ఉంటది. లేకపోతే ఇంట్లో ఉప్పు ఇట్లా చేతిలో చల్లుకొని పేస్ట్ ఇట్లా తోమాలి, పళ్ళు తెల్ల అయితే. అప్పటి కాలంలో ఏం యూజ్ చేస్తుండే టూత్ పేస్ట్. అసలు నీకు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? అనుకుంటున్నాను. అందరూ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఆ ప్లేస్ నుంచి. మేము గోకర్ణ midnight 3 o'clock కి రీచ్ అయినాం. మేము అకామిడేషన్ వచ్చేసి గోకర్ణ పుణ్యశర్మలో తీసుకున్నాం. మేము వచ్చేసి 3 rooms తీసుకున్నాం, ఏసీ రూమ్స్. అండ్ ఇక్కడ ఫ్రీ వైఫై, గీజర్ కూడా ఉంది అండ్ టీవీ కూడా ఉంది. మనకి ఇలా రూమ్ లో నుంచి అక్కడ విండో సైడ్ వెళ్తే మనకి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మీకు చూపిస్తా చూడండి, మొత్తం మనకి అంతా కనిపిస్తుంది విండోస్ నుంచి. ఇక్కడ ఫ్రీ ఫుడ్, ఫ్రీ బ్రేక్ఫాస్ట్, ఫ్రీ లంచ్, ఫ్రీ డిన్నర్. అంటే ఇక్కడ అన్నదానం పెడతారు అనమాట. ఒకరు లంచ్ పెడతారు, ఒకరు డిన్నర్ పెడతారు. అట్లా మనం కూడా మనీ ఇవ్వచ్చు అనమాట. అక్కడ మనీ బ్యాంక్ ఉంటది, మనం డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బీచ్, ఇంకా గోకర్ణ టెంపుల్, ఇవన్నీ ఇంకా వేరే బీచెస్ కి ఏమేం ప్లేసెస్ వెళ్ళినామో అవి Day 2 వ్లాగ్ లో చూద్దాం. ఇది వచ్చేసి Day 1 వ్లాగ్. అండ్ ఈ 4 days ట్రిప్ వ్లాగ్ లో మీకు ఫుల్ ఫన్ ఉంటది. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. వెయిట్ ఫర్ వ్లాగ్ 2.